ఎవరు బ్రతుకుతున్నాం? యేసయ్య కొరకు బ్రతుకుతున్నామా? ఏవి ఎత్తితే ఏమంటాడని భయం కదా, ఏది ఎత్తితే ఏమంటాడని భయం ఎక్కువ. అందుకే కొంతమంది ఇటు చెప్పరు, అటు ఏదైతే ఇంట మొత్తం ఉంటే సరిపోతాయి ఎక్కువ ధైర్యం కదా. మనోళ్ళకి తెలివి ఎక్కువ, మన క్రైస్తవులకి కాస్త తెలివి ఎక్కువ. అందుకేలాగా అటు ఇటు కాకుండా ఏది చెప్పడం మౌనంగా ఉంటాడు. యేసయ్యకి స్తోత్ర. నిజంగా ప్రభు కొరకు బ్రతికితే నీ జీవితం ధన్యత అయిపోతుంది. అసలు ప్రభు కొరకు బ్రతకడం ఎలాగయ్యా? అది సాధ్యమేనా? అది జరిగే పనేనా? ప్రభు కొరకు బ్రతకడం అసలు జరిగే పనేనా ఇది అని అంటే నాకు ఒక వాక్యం గుర్తొచ్చింది. ఆదికాండం అనుకుంటాను, చూడండి 6వ అధ్యాయం అనుకుంటా. చూడండి ఒకసారి ఆదికాండం. ఒక్క నిమిషం. హనోకు దేవునితో నడిచెను. చూడు ప్రాంతం ఉంటుంది, హనోకు అయితే నోవహు కాదు, హనోకు ఉంటుంది. చూడు హనోకు 60 ఏళ్ల బ్రతికి మెతూషెలను కనెను. హనోకు మెతూషెలను కనిన తర్వాత 300 ఏళ్లు దేవునితో నడుచుచు. ఎన్ని వందల ఏళ్ళు? 300 ఏళ్ళు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. చెప్పండి, ఇప్పుడు చెప్పండి, నీకేమైనా అర్థమైందా? 5:22 ఆదికాండం 5:22 వింటున్నారు కదా? హల్లెలూయా. అమ్మ ఇటు చూడండి. ఇప్పుడు మన ముందు చదివిన మాట ఏంది? ముందు చదివిన మాట ఏంది? మనము బ్రతికినను ప్రభు కొరకే బ్రతుకుచున్నాము. ఇక్కడ ఆదికాండంలో అదే మీకు క్లియర్ చెప్తున్నాను. అసలు ప్రభు కొరకు బ్రతకడం ఏంటయ్యా? ఎలా బ్రతుకుతాం ప్రభు కొరకు? అసలు యేసయ్య కొరకు బ్రతకడం ఎలా బ్రతకాలి? కష్ట నష్టాలైనా కడగండ్ల బ్రతుకైనా ఈ జీవి నీ తోడు ఎడబాసిపోదులే. ఈ జీవి నీ తోడు ఎడబాసిపోదులే. ఓ యేసయ్యా, ఈ జీవి నీ తోడు ఎడబాసిపోదులే. ఈ జీవి నీ తోడు ఎడబాసిపోదులే. కర్మపు కమ్మిన కాలమెదురు తిరిగిన, కర్మపు కమ్మిన కాలమెదురు తిరిగిన, నీ సిలువనెత్తుకొని నీ సాగిపోతాను. నీ సిలువనెత్తుకొని నీ సాగిపోతాను. ఓ యేసయ్యా, నీ సిలువనెత్తుకొని నేను సాగిపోతాను. నీ సిలువనెత్తుకొని నేను సాగిపోతాను. కష్ట నష్టాలైనా కడగండ్ల బ్రతుకైనా ఈ జీవి నీ తోడు ఎడబాసిపోదులే. ఈ జీవి నీ తోడు ఎడబాసిపోదులే. హల్లెలూయా. అది యేసయ్య కొరకు బ్రతకడం అంటే అది కష్టమైన, బాధైన, ఇరుకైన, ఇబ్బందైన, శ్రమలైన, వ్యాధులైన ప్రభువు ఎడవకుండా నడిచే వాళ్ళే ప్రభు కొరకు బ్రతికేవాళ్ళు. ఈ ఆదికాండంలో 5:22 వస్తే హనోకు మెతూషెలను కనిన తర్వాత 300 ఏళ్లు ఎన్ని వందల ఏళ్ళు? 300 ఏళ్ళు దేవునితో నడుచుచు. ఎవరితో నడిచాడు? యేసయ్యతో నడిచాడు 300 ఏళ్ళు. యేసయ్యతో నడవడమే కాక కుమారులను కుమార్తెలను కనెను. చూసుకోండి, ఎవరిని కన్నాడు? మనం అంటాము ప్రభుతో నడవడం సామాన్యమైన విషయం కాదండి. ప్రభు కొరకు బ్రతకడం అంటే మాటలో కాదండి. భార్య, పిల్లలు, కుటుంబం ఇదంతా మాట్లాడుకున్నారా? ఇదంతా విడిచిపెట్టి ప్రభు కొరకు ఎలా బ్రతకాలి? అనో విడిచిపెట్టాడా?
హనోకు భార్య పిల్లలు విడిచిపెట్టాడా? వదిలేసి వేస్తున్నాడు చూడా? చెప్పండి. మృత్యు స్త్రీలను కనిన తర్వాత 300 ఏళ్ళు దేవునితో నడిచాడు. మన వయసు, మన ఏజ్ అంటే మన ఆయుష్ ఎంత అనుకుంటున్నాం? చెప్పండి, ఎంత అనుకుంటున్నాం? అలా అసలు రౌండ్ ఫిగర్ చెప్పండి. రౌండ్ ఫిగర్ ఒకటి లెక్క, మన లెక్క ఎంత అంటారు? 100. ఆయన ఎంత? ఎవరికి? మన తాతగారికి. మన అనోకు తాతగారు ఎంత? అసలు నడిచింది 300 ఏళ్ళు. ఆయన అసలు బతికింది ఎంత ఉంటుందో తెలుసా? ఇంచుమించు 1000 దగ్గర బతికాడు. ఆయన 1000 దగ్గర బతికాడు. 300 ఏళ్ళు దేవునితో నడిచాడంట. మనం 100 సంవత్సరాలు తనకల్లా 100 సంవత్సరాలు 100 ఏళ్ళు దేవునితో నడవడం అల్లాడిపోతున్నాం. ప్రభు కొరకు బతకడానికి అల్లాడిపోతున్నాం. 300 ఏళ్ళు నడిచి ముద్దుసిన్న కనిన తర్వాత 300 ఏళ్ళు దేవునితో నడిచి నడవడే కాదు, పిల్లల్ని కన్నాడంట. చూసుకుంటాడు. విస్తారమైన సంతానం. భార్య జీవితం కాలేదు, పిల్లల జీవితం కాలేదు ఆయనకి. భార్య చూసాడు, భార్య చూస్తున్నాడు, పిల్లలు చూసాడు, పిల్లలు చూస్తున్నాడు. ప్రభువుతోనే నడుస్తున్నాడు. ప్రభు కొరకు యెహోవా కొరకు బ్రతుకుతున్నాడు, దేవుడి కొరకు బ్రతుకుతున్నాడు. పిల్లలు చూస్తున్నాడు, భార్య చూస్తున్నాడు, అన్ని చూసుకుంటున్నాడు. ప్రభుతో నడక ప్రారంభమో చేస్తున్నాడు. అందుకేనంట ఈయన సజీవుడుగానే వెళ్ళిపోయాడంట. అసలు వెళ్ళిపోయాడో తెలియదు, ఏమయ్యాడో తెలియదు. చూడు, హనోకు దినములనియు 360 ఏండ్లు హనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకుని పోయాను కనుక అతడు లేకపోయాడు. అసలు ఏమయ్యాడు ఎవరికి తెలియదు. దేవుడు తీసుకుని వెళ్ళిపోయాడంట అతన్ని. అంటే విచిత్రం తెలుసా? అది చచ్చిపోకుండా ఎత్తుకుని వెళ్ళిపోయాడంట దేవుడు. ఎవరో చాపండి ఎవరో, కానీ బ్రతికుండగానే వెళ్ళిపోయాడంట. దేవుడు తీసుకుని వెళ్ళి ఎత్తుపోయాడు. ఎవరికి? ఎంత మంచి కృప! ప్రాణం పోకున్నదే సజీవుడుగానే దేవుడు తీసుకొని. ఎందుకయ్యా? ఎందుకలా జరిగింది? అతడు దేవునితో నడిచాను. ఎవరితో నడిచాడు? దేవుడితో నడిచాను. చాలా మంది కుక్కతో నడుస్తారు. ఏదో కుక్క ముందు ఏది ముందు? కుక్క ముందు ఎలి అంట. రకరకాల విచిత్రాలు జరుగుతాయి దేశం మీద. నేను బాగా గమనిస్తాడు. కొన్ని దేంతో నడుస్తారో, ఎటు నడుస్తారో, నడకకి అర్థం తెలియదు, అర్థమో తెలియదు. ప్రభు ఏమో యేసుతో నడవంటాడు ఆయన అంటాడు. అమ్మ దేవునితో నడమని దేవుడు చెప్తాడు, బైబిల్ చెప్తుంది. వీళ్ళు ఏ సైతం నడవరు. సైతాన్ క్రియలు చేసేవారితో నడుస్తారు. ఎవరితో? సైతాన్ క్రియలు చేసేవారితో నడుస్తారు. అందుకే బైబిల్ అంటది, దుష్ట సాంగత్యము మంచి నడకలను చెరిపివేస్తుంది అని. దుష్ట సావాసము మంచి నడకల్ని చెరిపి పడేస్తుంది, నాశనము చేస్తుందంట. దేవునితో నడవడం నేర్చుకోవాలి. కీర్తనలో 128 కీర్తన, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడుచు వారందరూ ధన్యులు. చప్పట్లు కొట్టడానికి భయభక్తులు కలిగి ఆయన త్రోవన్నాడు. కీర్తన 1 వల్ల దుష్టుని ఆలోచన చొప్పున్నాడు, ఒక పాపుల మార్గంలో నిలవక, అపహాస్యుల చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు దేవరాత్రులు ధ్యానించువాడు ధన్యుడు. వాడు నీటి వారం నాటబడిన చెట్టు వలె ఉండి ఆకు వాడగా తగిన కాలం ఫలమించు చెట్టు వలె ఉంటాడు. నీటి వారం నాటబడిన చెట్టు వలె ఉంటాడంట. తగిన కాలంలో ఫలము ఎప్పుడైనా అంటే దుష్టుని ఆలోచన చూపున్నాడంట. పాపుల మార్గం మీద ఒక అపహాసాలు కూర్చుంటాడు. కూర్చోక ధర్మశాస్త్రము దేవుని వాక్యమును దేవరాత్రుల్లో ధ్యానించువాడు ధన్యుడు. వారి మీద వస్తుంది ఆశీర్వాదం. వాక్యం వినడానికి ఇష్టపడరు. పండగ క్రైస్తవులు చాలా మంది ఉంటారు. హల్లెలూయా. ఏ క్రైస్తవులు? పండగ క్రైస్తవులు, జనవరి క్రైస్తవులు. ఇంకా చెప్పాలంటే జనవరి క్రైస్తవులు వాగ్దానం తీసుకుంటారు మొత్తం. దేవుడు
దేవుడు ఏ వారమిత్తుడో ఏ చెడ్డ విత్తుడో ఒకసారి బాగా చూసుకోవాలి. పరిగెత్తుకుంటా వాగ్దానం కొరకే వస్తుంది. ఎన్నడూ ఆలోచించి మళ్ళీ వాగ్దానం ఉండదు కాదు. దేవుడు నేను దీవిస్తున్నాను. అమ్మ బాబోయ్ భలే వాగ్దానం వచ్చిందంటే దేవుడు నన్ను దీవించేస్తాడే. నేను అసలు ప్రార్థనకి వెళ్ళాడు, వాగ్దానం వచ్చేకాడికి దీవించబడిపోతాడు. పండగ క్రైస్తులుగా కాదు, దేవారాత్రులు ఈ దేవుడి వాక్యాన్ని ధ్యానించాలి. ఒకనాటికి బైబిల్ చదవడం రాదా? దేవారాత్రులు మోకరించి ప్రభు దగ్గర ప్రార్థన చెయ్యాలి. ఇప్పుడు అవ్వవా? సరే ఇప్పుడు అవ్వకపోతే తర్వాత అవ్వదు. చూడు రోమిలికి రాసిన పత్రిక చూడు ఆయన. ఇప్పుడు ప్రార్థన చనిపోయినను చూడండి, చనిపోయినను మనము బ్రతికినను ప్రభు కొరకే బ్రతుకుతున్నాము, చనిపోయినను ప్రభు కొరకే చనిపోతున్నాము. ఎవరి కొరకు చనిపోతున్నామంట? ఈ మాట మీరు ఎంతమంది ఆ బతికిన వేసే కొరకు చచ్చిన వేసే కొరకు అని ధైర్యంగా ఉన్నదంటే చెప్పగలిగిన వారు నిజంగా ఉన్నారా? ఉన్నారా? మీరు ఇక్కడ వచ్చానని చెప్తాను. ఉన్నారా? బ్రతికిన ప్రభు చనిపోయిన ప్రభు ఉన్నారా? ఈ మధ్యన ఒకటి నేను టీవీలో సెల్ ఫోన్లో ఒక న్యూస్ చూసాను. న్యూస్ ఏంటయ్యా న్యూస్ అంటే, ఒక అమ్మాయి పైన బిల్డింగ్ నుంచి వీడియో తీశారు. నడి రోడ్డు మీద కత్తి తీసుకుని ఒక అమ్మాయిని మొక్కలు తలకాయ నరుకుతున్నాడు. కత్తి తీసుకుని ఏటపడంలో ఉంది, కస్స 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 నరుకుతూ ఉన్నాడు. ఒకడు బైక్ వేసుకుని పరిగెత్తుకుంటూ బైక్ ఆపి వాడిని నిలబడితే వాడి దగ్గర కత్తి తీసుకుని వాడి దగ్గర పోయాడు. కాస్త వాడు పాప బైక్ మీద వచ్చి ధైర్యంగా నిలబడ్డాడు. పోయి వాడిని చేయబట్టుకున్నాడు, ఆపేసాడు. ఏముంది? ఏం వేసాడు? 3-4 గేట్లు వేసాడు, గుంచుతున్నాడు, వేసి గుంచుతున్నాడు. ఆ టీవీ వాళ్ళు చెప్తారు, వీళ్ళిద్దరు కలిసి 4 రోజులు తిరిగారట. కొన్ని రోజులు తర్వాత బెర్సు పెట్టిందంట వాళ్ళిద్దరికి. బెర్సు పెట్టింది ఏమైంది తెలవదు వాళ్ళిద్దరికి. ప్రాబ్లం ఏంటంట, ఆయన నువ్వు నాకు వద్దనింది, నువ్వు నాకు వద్దంటావా అని ముక్కలు అరిగేసాడు. ఈ కొంతమంది ఎక్కడ తెలుసా, నేను లేకుండా బ్రతకాలేను. ఎవరు? ఏసై గురించి కాదు. ఎవరు వింటున్నారమ్మా? కొంచెం అర్థమయ్యే ఉంటుందండి కొద్దిగా. ఒకడికి యాకకు చేతిలో కోసేసుకుంటే మూతిలో కోసేసుకుంటాడు. ఏంటి? చేతిలో కోసేసుకుంటాడు, మూతిలో కోసేసుకుంటాడు. ఏసై కూడా కాదు. ఏసై కూడా నచ్చుకున్నావు చూసారా? అపోస్తులైన పౌలు తలకాయి నరకబడి. ఎవరి కొరకు? నేను పేతురు గురించి విన్నాను. పేతురు అంటే కాగి నూనె వేశారు. నమ్ముకు సరసర కాగుతున్న నూనెలో పేతురుని వేస్తే సావలేదంటే పేతురు తోలు కూడా అసలు అది శర్మ కూడా ఊసిపోతుందంట. ఆ నూనె కూడా అతను ఏమీ చేయలేకపోయిందంట. కోపం వచ్చి వాళ్ళకి, మరి నూనె వేసిన కాకులేదేంట్రా? నూనెలో సరసర కాగుతున్న నూనె వేసిన ఈ మనిషి చచ్చిపోవట్లేదు, కాలిపోవట్లేదు. బయటకు తీసుకొస్తే సిరివైపోతే అతను పేతురుంట, నా ప్రభులకు సిరివేయడం నాకు అర్హత లేదు, చల్ల కింద నన్ను సిరివేయమన్నాడు. చెప్పబడండి గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. చల్ల కిందగా సిరివేసుకొని చచ్చిపోయాడంట. నిలువుగా కాదు, ఎక్స్ ఆకారంలో సిలువ. చేతులు పైకి పెట్టి సిరివేసరికి యేసు ప్రభుని 2 కాళ్ళు పైకి పెట్టించుకొని సిరివేయించుకొని చచ్చిపోయాడంట. ఒక్కొక్క రీతికి 12 శిష్యుల్ని ఘోరంగా చంపేశారంట. ఘోరంగా చచ్చిపోయారు. ఇంక షడ్రక్ మేషక్ అబేద్నెగోలు దానియేలు అగ్నిగుండంలో పడ్డానికి అని వెనకకో రాజా నీకు పచ్చత్రం ఇవ్వాల్సిన అవసరం మాకు లేదు, చంపదవసరంకో రక్షించుటకు మా దేవుడు సమర్థుడు. లేదా చచ్చిపోతాం. చచ్చిపోకుండా చచ్చిపోతాం కానీ వెనకకి తిరిగి చూడాలి. అగ్ని బలములో చల్లార్చు పాట రాశారు యశన్ గారు అనుకుంటా. అగ్ని బలము చల్లారనే శత్రు సమూహము అల్లాడేనే, నేను నీ స్వాస్థ్యమే నా చాలు. దేవుని స్తోత్రం. అగ్ని బలములో ప్రభు చల్లార్చ. ఎలా చల్లని తెలుసా? 4వ వ్యక్తిగా ప్రభు మధ్యన దిగి వచ్చాడు.
హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఈ పౌలు అంటున్నాడు, పౌలు ఏమన్నాడు? బ్రతికినను ఆయన కొరకే, చనిపోయినను ఆయన కొరకే మనం ఉన్నాం. ఖచ్చితంగా కొరకే, చనిపోతే ఆయన కొరకే ఉన్నాం. అంత ఇప్పుడు ఇక్కడ లోకం చూస్తే ఎలా ఉంది చెప్పండి? లోకం చూస్తే ఎలా ఉంది? వాడు కొడుకు ఇటు చావు, ఇటు కొడుకు వాడు చావు. ఇంకా అవసరమైన చంపడం, భయంకరమైన పరిస్థితులు లోకం. అంత ఇంత భయంకరం కాదు. మనం బ్రతికి ఉన్నది ఈ ఆత్మ ఇచ్చిన దేవుడు, ఈ ఆత్మ తీసుకున్నదే దేవుడు. అంతవరకు ఆయన కొరకు ఈ ప్రాణం, బ్రతికున్నంత వరకు ఈ ప్రాణం ఆయన కొరకు అల్లాడుతూ ఉండాలి. బ్రతికితే ఆయన కొరకే బ్రతం. పౌలు అదంటే, అపోస్తలుడైన పౌలు కూడా అదంటే, బ్రతుకుట క్రీస్తే నాకు చావైతే మేలే. ఈ పాపిష్టి లోకాన్ని విడిచిపెట్టిన ప్రభు దగ్గరికే వెళ్ళిపోతాడు. మార్పు లేని ప్రజలు, ఎంత స్వార్థ చెప్పినా ఎన్నో ప్రజలు ఈ ప్రజల దగ్గర నుంచి నా ప్రభు దగ్గరికి వెళ్ళిపోతారు. ఎంత చెప్పినా మారు. నేను నిమిత్తం పెద్దములు చెత్త కొట్టబడ్డా మారు, కొరడంతో కొట్టబడ్డా ఇది మారు. ఏది చేసిన నేను మారు కనుక ఇక బ్రతికితే క్రీస్తు కొరకే బ్రతుకుతా, చనిపోతున్నా ప్రభు దగ్గరికే వెళ్ళిపోతా. జీవించుచున్నవాడు నేను కాదు, ప్రభు నాలో జీవించుచున్నాడు. ధైర్యంగా చెప్తాడు పౌలు. హల్లెలూయా, హల్లెలూయా. ధర్మశాస్త్ర గ్రంథ వాక్యాన్ని శ్రద్ధగా ధ్యానించడం నేర్చుకో. వాక్యాన్ని చదవడం, చదవకపోతే ప్రార్థన చేయడమో సావాసం ఆయనతో చేయడం నేర్చుకో. గడియలు ఆసన్నము అవుతున్నాయి. ప్రభుత్వాల్లో మార్పులు కలగబోతున్నాయి. నీతిమంతులు ఓర్పు ఇంకా రానున్న దినాల్లో ఎవరు గట్టిగించలా, ఎవరు పుట్ట తేలిపోయే రోజుని ఇంకో కొద్ది దినాల్లో ఆసన్నం అవుతున్నాయి. యేసయ్య అన్నాడు కదా, ఆయన చేత ఆయన చేతిలో అంటాడు, ఆయన చేత ఆయన చేతిలో ఉన్నది కలమును శుభ్రంగా చేసి పుట్టును గింజలను వేరు చేసి గట్టి గింజల గోడములను పుట్టును ఆరగ్నిలో ఆయన కాల్చి వేయును అని అంటాడు. ఆరు అగ్నిలో పుట్టును కాల్చి వేస్తాడు. గట్టి గింజల్ని కళ్ళం చాట ఆయన చేతిలో ఉంది, కళ్ళమును బాగుగా ఆయన శుభ్రము చేస్తాడంట. చూడండి, మత్తయి సువార్త చూడండి. నేను ఓకేం చెప్పను, దేవుడు లేఖనాలే 3వ అధ్యాయం అనుకుంటా. చూడండి, ఓకేం చెప్పిన అవసరం లేదు. వచ్చిన చెప్పు బాయ్. 3:12 చూసుకోండి. ఆయన చేత ఆయన చేతిలో ఉన్నది, ఆయన తన కళ్ళమును బహుగా శుభ్రం చేసి ఏంటంట, ఆరని అగ్నిలో పొట్టును కాల్చివేయనని వారితో చెప్పాను. హల్లెలూయా. ఆరని అగ్ని. ఇప్పుడు మనం ఏదైనా కాగిత ముక్కలో ఏదో ఇంత కట్టె పొలంలో కలిసి జలసేపటికి గంట కాగిపోతుంది. అవునా చెప్పండి? పెద్ద పెద్ద ముద్దులు కాల్చినా కానీ ఒక రోజుకి 2 రోజులు కాలిపోతాయి, బూడిద అయిపోతుంది, బూడిదలాగా ఆరిపోతాయి. కానీ యేసు ప్రభు యాహం చెప్పే అగ్ని అలాంటిది కాదు. నిత్యము ఆరుని అగ్ని, ఆరిపోతుంది. అది ఆరిపోయే అగ్ని కాదు. అది షటక్ మెషక్ అభిన్నగా లేచిన లాంటి అగ్ని కాదు. అలాంటి అగ్ని కాదు. ఇది నిత్యము మండుచున్న అగ్ని. ఎందుకు అనవసరంగా దాంట్లో పెట్టిపోతారు? విననల్ల ప్రజలతో దేవుడి మాట మాట్లాడతారు. విననల్ల ప్రజలతో దేవుడి మాట మాట్లాడతారు. అనవసరంగా పోయి అగ్నిపాలు కావద్దని ప్రభు పేరుతో మనం చేస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న సంగతి బహుగా ఆలకించమని మాట్లాడు. చక్కగా ఆలకించాలి. అది ఆరనే అగ్ని.
ఇంకో చోట రాస్తాడు, అగ్ని ఆరదు, ఆత్మ చచ్చిపోదు, అది నిత్యం అగ్నిలో కాస్తూ ఉంటుందంట. మార్పు చెందకపోతే శ్రమ నీకే. చూడండి ఇంకొకసారి రోగిలికి రాసిన పత్రిక. కాబట్టి మనం బ్రతికినను చనిపోయినను ఎవరి వారమై ఉన్నాము? అసలు మీరు ప్రభు మనుషులేనా? మనం చచ్చిపోయిన బ్రతికిన మనం ప్రభు వారం అంటున్నాడు. అది నిజంగా మనం ప్రభు మనుషులమేనా? ప్రభు సంబంధించిన వారమేనా? ప్రభు బిడ్డలమేనా? బ్రతికిన ప్రభు కొరకు బ్రతుకుతాం, చనిపోయిన ప్రభు కొరకు చనిపోతామని ఒక నిశ్చయత మనలో ఉందా? పేరుకు మాత్రం కాదు, హృదయంలో దృఢ నిశ్చయత కావాలి. ఎక్కడ చెప్పండి? హృదయంలో దృఢ నిశ్చయత. నాకు కొంతమంది కనబడతారు, కొంతమంది అక్కడక్కడ నాకు తగులుతారు. వాళ్ళ దేనికి ఎలా ఉంటుందంటే, యేసయ్య ఏదైనా మేలు చేస్తేనే యేసయ్యగా ఉంటారు. కాస్త యేసయ్య మేలుగా చేయకపోయాడు అనుకోండి, ఏమైంది 3 వారాలు వచ్చినా ఏం కాలేదు, 4 వారాలు వచ్చినా ఏం కాలేదు, 5 వారాలు వచ్చినా ఏం జరగలేదు, 7 వారాలు తిరిగినా ఏమీ కాలేదు. ఇంకా యేసయ్య ఎందుకులేండి. మేలు చేస్తే దేవుని బిడ్డలుగా ఉండే వ్యక్తులు, ఆ సాక్ష్యం కాస్త సాగకపోతే సతికిలు పడే వ్యక్తులు. అది కాదు, మనం ఎవరి వారం అయ్యంటే యేసయ్య వారము, అంటే ఆయన పిల్లలము. ఆయన వారము అంటే ఎవరి వారం? బ్రతికినను చనిపోయినను మనం ఆయన వారము అని యేసయ్య బిడ్డలు మనం. అలాగే బ్రతకాలి. ఇటు పోకూడదు. కాసేపు లోకము, కాసేపు సినిమాలు, కాసేపు ప్రార్థన, కాసేపేమో త్రాగుడు, కాసేపేమో అబద్ధాలు, బూతులు, ఇవన్నీ తీసి పక్కన పెట్టాలి. పాత పద్ధతి. కొరింథీయులకు రాసిన పత్రిక అన్నాడు, కాగా ఎవడైనా క్రీస్తునందు ఉండి నేడలా వాడు నూతనమైన సృష్టి, పాతవన్నీ గ్రహించను, ఇదిగో అన్ని కొత్తవే. నూతన సృష్టి, కొత్తవి కావాలి. పాత బిడ్డలుగా వల్ల ఆ పాత అలవాట్లు ఉండకూడదు. మనం బ్రతికినను చనిపోయినను ఆయన వారము. ఎవరి వారం చెప్పండి? ఇప్పుడు మనం బయట బయలుపత్రం పోతుంటే ఎవరన్నా ఏమంటారు? వీళ్ళు యేసయ్య బిడ్డలు అంటారు కదా. వాళ్ళకి మనం యేసయ్య బిడ్డలు అని అర్థమైపోయింది. కానీ నీవు నిజంగా యేసయ్య బిడ్డవు కాదు, నిన్ను నువ్వు పరిశీలన చేసుకోవాలి. హల్లెలూయా. అన్ని జనాంగానికి, చుట్టుపక్కల ప్రజలకు మన బైబిల్ పట్టుకొని ప్రార్థనకి వెళ్తుంటే వాళ్ళు అంటారు, ఇది యేసు బిడ్డలు, చచ్చి బిడ్డలు అంటారు. కానీ నీకుందా నిజంగా నేను యేసు బిడ్డనే, నేను ఆయన వాడను, ఆయన బిడ్డను, నేను ఆయన ప్రజను అని నీ హృదయం నిశ్చయంగా నీకుందా? ఉంటే నిజంగా ధన్యవాదాలు అవుతాం. కొన్ని పేరుకు మాత్రమే ఆయన వారిగా ఉంటే ఏ ప్రయోజనమో లేదు. యేసయ్యకు స్తోత్రం. చూడండి, దయచేసి ఇంకా చూడండి. ఇప్పుడు ఏంటంటే బాగా, తాను మృతులకును సజీవులకును, తాను మృతులకును సజీవులకును ప్రభువై ఉండుటకును తర్వాత ఇప్పుడు నేను గమనించాను. ఎవరికట? మృతులకును సజీవులకును ప్రభు అయిన యుండుటకు ఇందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికెను. ఇప్పుడు చూసుకోండి, మీరు బాగా అర్థం చేసుకోండి. యేసు ప్రభు ఎవరెవరికంట? ఆయన మృతులకును సజీవులకును ప్రభువై యుండుటకే కదా ఆయన చనిపోయి మరలా బ్రతికి లేచారు. చెప్పను ఒకటి గట్టిగా. బ్రతుకున్నప్పుడు తప్పించుకున్న వరకు చచ్చిన కాడ తప్పించుకుంటావు. నీకు చచ్చినా బ్రతికినా ఆయన నీకు ప్రభు. లేదండి పరలోకంలో ఆయన ప్రభు, భూలోకంలో ఆయన ప్రభు కాదు. నా ప్రభులు ఏదో ఉన్నారు, నా దేవుడు నా ప్రభు ఏదో ఉన్నారు. ఇవన్నీ
రేపు నాడు తీర్పులో నీ లెక్క ఖాయం. నీకు మృతులకు, చూడండి బాగా అర్థం చేసుకోండి, బాగా వినండి. యేసుక్రీస్తు ప్రభువు శిలువలో మరణించేటప్పుడు, శిలువలో వేలాడినప్పుడు, బాబు వినాలి, ఆయన శిలువలో వేలాడినప్పుడు ఒక దొంగ, ఇటు ఒక దొంగను అటు ఒక దొంగని శిలువ వేశాడు. అందులో ఒక దొంగ, ఏమా నిద్రలు వస్తున్నాయా? ఒకసారి తల పైకి ఎత్తండి, చేతుల పైకి ఎత్తండి, స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మనకంతా హల్లెలూయా బ్యాచ్ చేయండి, వేరే బ్యాచ్ కాదు. దేవుని స్తుతించుట మంచిది. లేఖనాలు తెలియకపోతే మీరు అభ్యంతరపడండి, కానీ లేఖనాలు తెలిసిన ఎవరు స్తుతులకు అభ్యంతరపడనే పడరు. స్తుతి లేని నోరు అసలు మంచిది కానే కాదు. ఏ నోట్లో స్తుతి స్తోత్రం ఉందో ఆ నోట్లని బుద్ధులు మాటలు అవుతాయి, ఏరే మాటలు రావు. అన్ని అబద్ధాలు, సాడీలు, రకరకాల చెత్త నోట్లో ఉంటాయి. ఎందుకంటే ఆ నోరు స్తుతి లేదు, స్తోత్రము అది లేవు కాబట్టి. యేసయ్యకు స్తోత్రం. హల్లెలూయా. స్తుతుల సింహాసనంపై దేవుడు ఆసీనుడై ఉంటాడంట. హల్లెలూయా. యేసు ప్రభు సిలువేస్తే, ఇటు నాతో సిలువేస్తే, నేను మళ్ళీ అడుగుతాను మిమ్మల్ని, దయచేసి గమనించండి, మిమ్మల్ని అడుగుతాను. నేను వెనుకున్న వాళ్ళు పక్కన ఉన్న వాళ్ళు జాగ్రత్తగా వినండి. మళ్ళా నేను అడిగినప్పుడు మీరు సమాధానం చెప్పవలసి వస్తుంది. ఇప్పుడు ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి? మృతులకును సజీవులకును ఆయన ప్రభువునట్లుగా ఆయన చనిపోయి మరలా బ్రతికెను, మరలా బ్రతికెను. ఇప్పుడు మీకు అర్థమేంటంటే మళ్ళా చెప్తున్నా, సిలువే సరిపోతున్నట్టుకుని నడిపించిన యేసయ్య సిలువే పడ్డాడు. ఒక దొంగేమో యేసయ్యను దూషించాడు, ఇంకొక దొంగేమో ఒరే నువ్వు దేవునికి భయపడవా, నువ్వు దేవునికి భయపడవా, మనకి శిక్ష న్యాయమే, మన పాపాత్ములము, దొంగలము, నరహంతకులము, దోచుకుని వాళ్ళరా, మనకి శిక్ష న్యాయమే. ఆయన యేసు ప్రభురా, ఈయనకి ఈ శిక్ష అన్యాయమా, అమానుషము, ప్రభువుకు సిగ్గేయటం అన్యాయం, ఇది ఆయన పరిశుద్ధుడు అని చెప్పి ఇతను అంటాడు, ప్రభువా నీ రాజ్యముకి వెళ్ళినప్పుడు దయతో నాకు జ్ఞాపకము చేసు. ఏమన్నాడు యేసయ్య? ఏంటనే, నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉండు. పరదేశం అంటే ఏంటి చెప్పండి, చెప్పాలా? వెనకో చెప్పండి. పరదేశం అంటే ఏంటి? వెనకో చెప్పండి అమ్మా. ఎన్నో ఎంతకుముందు ఎప్పుడన్నా లేదా? ఆత్మలను దాచిపెట్టు స్థలం. చనిపోయిన ఆత్మలు ఎక్కడ ఉంటాయి? పరదేశంలోను పాతాళంలోనూ ఉంటాయి. నేను చాలాసార్లు చెప్పాను, మీకు గుర్తుందో లేదో నాకు తెలియదు. మీకు ఇంకా ఏంటంటే చెప్పాలంటే లోకస్వార్త 19వ అధ్యాయము 16వ వచనంలో, 16వ అధ్యాయం 19వ వచనంలో రాయబడి మాటలు, ధనవంతుడును దరిద్రుడును ఉండిరి. ధనవంతుడు దరిద్రుడు లాజరు చనిపోయిన దేవదూతల చేత అబ్రహాము రొమ్మును ఆనుకున్నటకు కొన్ని పోబడెను. కొన్ని దినాలైన తర్వాత ధనవంతుడు చచ్చిన, పాతి పెట్టబడెను. అతను పాతాళంలో వేదన పడుచుండను. ఈ లాజరు అబ్రహాము దగ్గర నెమ్మది పొందుచుండెను. ఇటు పరదేశి ఇటు పాతాళం. ఆత్మలను దాచిపెట్టు స్థలమని. ఎప్పుడు దాకా? మళ్ళా మనకు మృతులకు తీర్పు తీర్చేదాకా. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా అర్థం కాలేదా? ఎప్పుడు దాకా? ఆత్మలకు తీర్పు తీర్చేదాకా. అందుకే ఆయన ఆత్మలకు, చనిపోయిన ఆత్మలకు ఆయనే ప్రభు, బ్రతికున్న వారికి ఆయనే ప్రభు. ఎందుకంటే ఆయనే మన ఆత్మలకు తీర్పు తీర్చుకోవాలి. నీ ఆత్మల రక్షణ ఆయనే. యోహాను సువార్త 14వ వచనం ఏమో తెలుసా? నేనే జీవము, నేనే మార్గము, నేనే సత్యము, నేనే. 4 విషయాలు ఉంటాయి. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నాను. నా ద్వారా తప్ప ఎవడు తండ్రి రాజ్యానికి వెళ్ళడు. హల్లెలూయా. నా ద్వారా తప్ప ఎవరు తండ్రి రాజ్యానికి వెళ్ళరు, తండ్రి దగ్గరికి వెళ్ళలేరు అసలు. అందుకే వాక్యాన్ని శ్రద్ధగా ఆయన దగ్గరికి మార్పు చెందడం నేర్చుకోవాలి.
మృతులకు ఆయన ప్రభువు, బ్రతుకున్న వాళ్ళకి ఆయన ప్రభు. చని అక్కడ కూడా పరదేశంలో ప్రజలతో ఆయన అక్కడ కూడా ప్రభుగా ఉండి వచ్చాడు. దినమున్నర ఒక్క దినము ఆయనకి 1000 సంవత్సరాలతో సమానం. ఎన్ని సంవత్సరాలు? ఒక్క దినము 1000 సంవత్సరాలతో ఆయనకు సమానం అంట. పరదేశకి వెళ్ళాడు, 1000 దినాలు సువార్త ప్రకటించి అక్కడ మృతులు కూడా ఆయన ప్రభు అయ్యాడు. అక్కడ మృతులకు ప్రభు కాదు. చూడండి ప్రకటన గ్రంథం, దీన్ని తీయొద్దు, దీన్ని ఎట్లా పెట్టాలి, ఇంకా కొన్ని విషయాలు ముగిస్తాను. ప్రకటనలో ఇంకా 2-3 విషయాలు ఉంటాయి. మీరు చూడండి. ఐదో వాక్యము 8వ వచనం నుంచి చదవండి. త్వరగా ప్రకటన గ్రంథం 5. ఆయన దానిని తీసుకున్నప్పుడు ఆ 4 జీవులను వీణలను ధూపద్రవ్యములతో నిండిన చదువు సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడింది. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడవు. నీవు వధింపబడిన వాడవై. ఎవరి గురించి? యేసుక్రీస్తు గురించి. నీవు వధింపబడిన వాడవై. చూడండి, నీ రక్తం ఇచ్చి ప్రతి వంశంలోనూ ఆయా భాషలు మాట్లాడు వారిలోను, ప్రతి ప్రజల్లోనూ, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మన దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి. హల్లెలూయా. నీవు ప్రజల నిమిత్తమై వధించబడిన వాడు, రక్తము చిందించిన వాడు ఈ గ్రంథాన్ని ఇవ్వడానికి నీకే అర్హత ఉంది. ఆ మంత్రాన్ని ఇవ్వడానికి నీకే అర్హత. నీకు ఎవరు ఇవ్వడానికి లేదు, చదవడానికి లేదు, తీర్పు తీర్చడానికి వీలు లేదు. నీకు తీర్పు తీర్చేది ఆయనే, నీ క్రియలకు తీర్పు తీర్చేది ఆయనే. హల్లెలూయా. నీరసం అయిపోతున్నా కొద్దిగా మెల్లమెల్లగా. చూడండి ఇంకొక మాట, ప్రకటన గ్రంథం దయచేసి త్వరగా చదువుకుందాం. 20వ అధ్యాయము 12వ వచనం. మరియు గొప్పవారిని కొద్దివారిని వృద్ధులైన అందరూ ఆ సింహాసనం ఎదుట నిలబడుట చూచితిని. అప్పుడు గ్రంథములో ఇప్పబడును, మరియు జీవ గ్రంథము వేరొక గ్రంథము ఇప్పబడును. వాటిలో రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున అయిపోయింది. ఏమైనా మృతులకు ఏనే ప్రభువు, సజీవులకు ఏనే ప్రభువు. అందుకే మృతులు కూడా ఆయన తీర్పు ఇచ్చేవాడు. ఆయన తప్పించుకునే అవకాశం ఎవరికి? భూప్రపంచం మీద ఆయన చేతిలో తప్పించుకోవడానికి ఎవరికి అవకాశమో లేదు. ఇక్కడ తప్పించుకోవచ్చు పూర్తిగా. ఎన్నైనా మేము ఇందాక వస్తున్నామా? మేము ఇందాక హైదరాబాద్ పొద్దున్నే ఆరాధన చూసుకుని వస్తున్నాం. వస్తూ ఉంటే హైదరాబాద్ సెంటర్ ఉంటుంది. మేము పోతా ఉంటే బైకులు వెనక్కి తిరిగి వస్తున్నాయి. బైకులు వెనక్కి తిరిగి వస్తున్నాయి. బైకులు అన్ని రివర్స్ వస్తున్నాయి. ఏంటి రివర్స్ వస్తున్నాయి? ఏంటి బాబు రివర్స్ వస్తున్నాయి? ఏమైందంటే ఇట్లా అంటున్నాడు. ఏంటి అంటున్నాడు? ఏంటని మేము వెళ్ళిపోయాం. అట్లే ఏదో చూద్దాం, కొంచెం ముందర పోయి కొంచెం ముందు పోయి చూస్తే అక్కడ ట్రాఫిక్ పోలీసులు అది హెల్మెట్ లేకపోతేను, ప్లేట్ లేకపోతున్నాను, అర్థం లేకపోతున్నాను, లైసెన్స్ లేకపోతున్నాను, వాళ్ళు ఫైన్ చేస్తారు కదా. వాళ్ళ పోలీసులు అక్కడ నిలబడి ఉన్నారు. వాళ్ళని చూసి వీళ్ళకి హెల్మెట్లు లేవు, వీళ్ళకి ఏమేమి లేవు, ఆ ముందుకు వెళ్ళకుండా వెనక్కి రివర్స్ వెనక్కి వచ్చేస్తారు. అంటే వాళ్ళ చేతుల నుంచి తప్పించుకొని వెళ్ళిపోవడానికి. ఎవరి చేతిలో? వాళ్ళ చేతుల్లో తప్పించుకొని ఫైన్ తప్పించుకోవడానికి, డబ్బు కట్టించుకోకుండా, డబ్బు ఫైన్ కట్టలేక తప్పించుకొని వెళ్ళిపోతున్నారు. ఆధారం లేక, సరైన వస్త్రం లేక. ఇక్కడ ఎన్నైనా తప్పించుకో, కానీ ఆ ప్రభు దృష్టిలో ఒక్కరు కూడా తప్పించుకునే వాళ్ళు లేదు. ఒక్కరు కూడా ఈ భూమి మీద ప్రపంచంలో ఒక్కరు కూడా తప్పించుకోవడానికి వీళ్ళు చదవబడి నీట్గా సామెతలు 15 చూడండి. త్వరగా చూడండి.
ఒక్కడైనా తప్పించుకున్న వాళ్ళే. యెహోవా కన్నులు యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద ప్రతి స్థలం మీద నుండును. ఉండును. చెడ్డవారిని మంచివారిని అవి చెడ్డవారినే మంచివారినే చూస్తాయా చూడ. ఏం కళ్ళు లేనాడు అనుకున్నారా ఏంటి యేసుప్రభు? ఇక్కడ నేనే తప్పించుకో. ఇక్కడ ఎన్ని మాయలు మంత్రాలు ఎంత చిలుకలు చేసుకుని ఇక్కడ ఎన్నే తప్పించుకో. చాలా మంది ఉంటారు, తిమ్మిని బిల్డింగ్ చేస్తారు, ఇలాగా ఉన్నదాన్ని లేనట్టుగా లేనిది అన్నట్టుగా చేసేంత గందరగోళము లేపి ఎలాగో తప్పించుకుంటా ఉంటారు. డబ్బు బలం కావచ్చు, ప్రజల బలం కావచ్చు, ఏదో మాయం చేసి బెదిరించు, అదిరించో, డబ్బు చూపించో, ఏదో రీతిగా తప్పించుకోవచ్చు. నువ్వు నా ప్రభు దగ్గర తప్పించుకున్నవాడు ఒక్కడు కూడా లేడు. ప్రతి స్థలములో ఆయన కన్నులో ఉన్నాయి. కింద 11 చదువు. పాతాళమును పాతాళమును అగాధ కూపమును అగాధ కూపమును యెహోవాకు యెహోవాకు కనబడుచున్నవి. కనబడుతున్నాయి. నరుల హృదయములు మరీ తేటగా ఆయనకు కనబడవు కదా. ఎంత అమాయకత్వం అనుకుంటున్నారు మీరు? పాతాళ కూపము ఆయన కందుకు తేటగా కనబడుతుంది. నరుల హృదయం మరీ తేటగా ఆయనకు కనబడదు కదా. నీ హృదయ ఆలోచన ఆయనకు తెలియదు అనుకున్నావా? నీ హృదయంలో ఏం ఆలోచిస్తున్నావో, ఏ ఆలోచనతో ఇక్కడ కూర్చున్నావో, ఏమేమి ఆలోచన కలిగి ఉన్నావో, మన హృదయంలో ఉన్న ప్రతీది ఆయనకు క్షుణ్ణంగా తెలుసు. ఎందుకంటే ఆయనే ఈ శరీరానికి రూపకర్త. చెప్పబోటువంటి గట్టిగా శరీరం నిర్మించిన వాడు ఆయనే, హృదయాలు తయారు చేసిన వాడు ఆయనే, కళ్ళు, ముక్కు, చెవులు, నేత్రాలు, గుండెలు సమస్తం చేసిన వాడు ఆయనే. ఆయనకు మనమైనది ఏది లేదు. చాలా మంది అనుకుంటారు ఆయనకేమే. కొంతమంది ఎట్లా అనుకున్నారంటే కీర్తన గ్రంథంలో సర్వోన్నతుడైన దేవునికి తెలివే లేదు. సర్వోన్నతుడైన దేవునికి తెలివి లేదు. ఆయన చూచులేదనుకొని అనుకున్నారంట. దేవుడు అంటాడు, ఆశతో అంటాడు, వారు కాళ్ళు జారే చోటులో ఉన్నారు, నా కుమారుడు ఆశ కాళ్ళు జారే చోటు శిక్షణ మాత్రంలోనే వారు మాయమా అయిపోతారు. ఎంత అహంకారం అంటే దేవుడు అంటాడు, ఎంత అహంకారం. ఏమంటాడు? అసలు సర్వశక్తి కలిగిన దేవుడికి తెలివి లేదంట. ఇది పెద్ద తెలివి కలిగి ఉండకనే దేవుడికి తెలియలేదంట. ఆయన కళ్ళుకు మరుగైపోయిందంట. ఆయన చూస్తానికంట తెలివి తక్కువడంట దేవుడు. హల్లెలూయా. యేసయ్య అంటాడు ఆశతో, వారు కాలు జారే చోట్ల ఉన్నారు, ఒక క్షణ మాత్రంలో పడిపోతారు, మళ్ళా నువ్వు చూద్దామన్న వారు నీకు కనబడరు. క్షణంలోనే మాయమైపోతాడు. ఆశ, నువ్వెందుకయ్యా కలవరపడుతున్న వాళ్ళ గురించి? నువ్వెందుకు వాళ్ళ గురించి బాధపడుతున్నా? వాళ్ళ భక్తి లేదు, నేను భక్తి పరుని, అసలు నాకు ఎందుకు ఇలా కష్టాలు కంగారు ఎందుకు పడతావయ్యా? క్షణంలోనే మాయమవుతారు. నేను క్షణంలోనే వారిని మాయమో చేస్తాను. నరుడు ఆత్మ యెహోవా పెట్టిన దీపం. వంశాలను తీసాడు. క్రేతల్లో ఉంటుంది, నరులారా తిరిగి మరలా రాన్నట్టనంట వెళ్ళిపోవడమే. ఏమంటాడు? నరులారా తిరిగి రామంటే ఉంటారా? ఇంకొక సూత్రం చెప్తాను మీకు అర్థం. గులాబీ తోట వేసారు అనుకోండి, ఒక తోట. అమ్మా సరే, గులాబీ తోట కాదు ఎందుకు, ఇప్పుడు మీ ఇంట్లో ఒక పూల తొట్టులు పెట్టారనుకోండి, పూల తొట్టు ఒకటి పెట్టారనుకోండి, చక్కగా గులాబీ పూలు పూసాయి అనుకోండి. కాస్త పూసిన తర్వాత ఒకటి కాస్త పూసింది, కొంచెం మనం దాన్ని ముట్టుకోలేదు, కాస్త వాడిపోయి కొంచెం రెప్పలేదు రాలిపోతున్నాయి. తర్వాత నెక్స్ట్ దాని పక్కన ఒక గులాబీ పూలు పూసింది, అది మంచిగా ఎరపూసి చాలా అందంగా కనబడుతుంది. ఏం చెప్పుకుంటారు? ఏమా అదేంటి ఆ చెట్టు పక్కన ఉండే శ్రేష్టమైన గులాబీ అదేందయ్యా ముసలిదాన్ని తీసేసుకుంటున్నాను, పరుసుదాన్ని తీసేసుకుంటున్నాను. ఏమంటారు? గౌరవ మూసుకోవే, నా ఇష్టం, నా చెట్టు, నా ఇష్టం వచ్చింది, నేనే నీరు పోసా, నేనే నీరు వేసా, నేనే నిన్ను నాటా. అవునండి, నేనే నిన్ను నాట, నేనే నీకు నీరు, నేనే నీకు ఎరువు, నేనే నీకు మందు, నా ఇష్టం ఏదో తీసుకుంటా. ఈ ప్రాణ కర్త ఎవరు? ప్రాణానికి కర్త ఎవరు? ఈ ప్రాణం తయారు చేసింది ఎవరు? దేవుడు. అది ఆయన ఇష్టం. రాత్రి వెళ్ళిపోవాలి, రావడానికి మీరు. అందుకే భక్తులు అంటారు. చక్కని పాట ఉంది కదా, ఏ పాటది? మంచి పాట ఉంటుంది. మనిషిగా పుట్టినోడు మహాత్ముడైనా మరణ
మట్టిలో కలయవలయుగా పూజక పుల్లైన ఇలా సంపాదన వదలవలయుగా మనిషిగా మట్టిలో కలయవలయుగా తీసుకొని పోలేడు పూజక పుల్లైన ఇలా సంపాదన వదలవలయుగా ఎవరైనా వేసేదా అంటే ఏమైపోవాలి వెళ్ళిపోవాలి ఉండాలి లేదు ప్రభా 1 సంవత్సరం ఉంటాను ఆయన అప్పుడు మాత్రమే నీ సమయమో అయిపోయింది అంటే అయిపోయిందంటే సమయం అయిపోయింది బిడ్డ అన్నాడా విశేషాన్ని స్పందించిన వాడు అమ్మా అది ఐసీయూ అంటుందండి ఐసీయూ ఏదో సీరియస్ అని పెట్టదు ఎమర్జెన్సీ ఐసీ బాగుంటుంది అంటారు కదా దాన్ని వేసి పెట్టేసి మూతికి అవి పెడతారే మూతి పెట్టి ప్రాణం పోకుండా గాలి కొడుతూ ఉంటుంది ఆ కడుపు ఏంటంటే అవుతుంది ఏమడదు అక్కడ ఏమడదు వాడు ఒకసారి 1 లక్షలు 2 లక్షలు 3 లక్షలు మన కరోనా వైరస్ వచ్చినప్పుడు ఒక హాస్పిటల్ దగ్గర 20 లక్షలు కట్టినాక శమనిచ్చారు 20 లక్షలకి వాడు ఎప్పుడో చచ్చిపోయాడు చచ్చిపోయి 2 రోజులు అయిపోయాడు ఆ సూది వేస్తే అది పెట్టి అర్థం ఉంచుకొని చూడు అని అక్కడికి అర్థం ఉంటుంది ఏమవుతుంది ఆడ ఏం పెట్టాడు అక్కడ ఏం పెట్టాడు గ్యాస్ ఒక ముక్కలా ఉన్నది అది పెట్టాడు దాంట్లో అది ఉసుగుసా ఉబ్బుతూ ఉంటే కడుపు ఇట్లేసి అది చూసాక డబ్బులు 2 లక్షలు 3 లక్షలు వాడు చచ్చిన 2 రోజులు 20 లక్షలు ఏదో కట్టినాక శివానిస్తామన్నారు తీసుకోండి నువ్వు అంతవరకు పెట్టినా పెట్టి మూత వేసినా కానీ ఏది మూత వేసినా కానీ అన్నది ఎందుకంటే దానికి నిర్మాణకర్త ఆయనే దేవునికి స్తోత్రం కమాండ్ వెళ్ళిపోవాల్సిందే ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు ఇలా కాపాడినట్టు ఎవరమ్మా కృతజ్ఞత తప్పక మర్చిపోకండి హల్లెలూయా ఈ సంవత్సరం చివరి ఆదివారం కృతజ్ఞత మరొకటి జీవించండి ఒక్కసారి వెనక్కి చూడండి 5 నెలల క్రితం ఏమైంది మన జీవితం మన కావడాలు చూడండి మన పరిస్థితి చూడండి కోడిపెట్ట గొంతు కోసం కోడిపెట్ట గిలగలు కొట్టుకుంటూ ఎన్ని సమస్యలు పడ్డామో ఎన్ని శ్రమలు పడ్డామో ఎంత ప్రయత్నం బ్రతకామో ఒకసారి ఆలోచన చెయ్యండి అందుకే ప్రపంచం కీర్తన గ్రంథంలో ఏ తెగులు ఈ గుడారము సమీపించగయా అపాయమేమి రానే టైం అవుతుంది దేవుడు స్తోత్రం వాడు కొట్టేవాడు వాడు ఉండాలి కొట్టాడు మరి యాక్సిడెంట్ బుడ్డోడి కొంచెం అందుకే ఆ బుడ్డోడు అప్పుడప్పుడు వచ్చినప్పుడు పడుతున్నాడు కానీ ఉన్న బుడ్డోడు పట్టలేకపోతే ఇక్కడ ఉన్న బుడ్డోడు వాడుతున్నాయి వాయించదు ఎంత మహిమది దేవునికి డ్రమ్ము కొట్టాలి కాంగులు కొట్టాలి నేర్చుకోవాలి అందరూ ఆసక్తి ఉండాలి నేను మా బాబు అంటాడు డాడీ ప్యాడ్ అంటాడు నేనంటాను మరి అది కొట్టినాడో లేదురా విద్యాచయం చేస్తాం 3 ఏళ్ళు కొడతాడు ఇటు ఒకసారి కాసేపు ఇది చిక్ అంటాడు అది కాసేపు టక్ కదా అంటాడు ఇంకాసేపు డుమ్ముడుగా అంటాడు ఎన్ని తిరుగుతావు నువ్వు ఇంకొకటి తీసుకొద్దామంటావు యాడ్ పెట్టి ఆడుకుంటావు కొంచెం డాడీ అసలు తండ్రులకి ఇంట్రెస్ట్ లేదు పిల్లలకి ఇంట్రెస్ట్ లేదు నువ్వు ఒక్కడి బాధపడతావు వద్దులే మౌనంగా కొట్టుకుంటాను లేదు పేపర్ అదే ఉంటుంది డాడీ కొట్టేటోడు కావాలి నాకు పంటానికి ఎంతసేపు కావాలి వేసి ప్రార్థన చేసి ఎవరు అసలు లేవనెత్తి పంట ఒక 5 వేలు 10 వేలు ఎత్తాను పంటాం కానీ కొట్టేటోడు ఏడి వాయిద్యాలు తేవడానికి ఎంతో ఆశ వాయించుంటాడు కావద్దు దావీదు సితారు వాయిస్తే ఏమని చెప్పండి దయ్యాలు గిచ్చి కొట్టుకొని పక్కన వెళ్ళిపోయారు ఆయుధ్యాలు వాయిస్తే వాయిద్యంలో ఉన్న మహిమది 50 సంవత్సరాలు దాటిన తర్వాత మిరియామాకు ఏం చేసింది
తామర తీసుకొని అది అందుకుంది ఒక రాగం. ఒక రాగం అందుకొని అవసరం దాటి అయిన తర్వాత అసలు గానం అసలు పాడుతుంటే అమ్మాకలంట మిరియం అక్కని బయలుదేరారంట. ఆహా అక్క ఎంత చక్కగా పాడుకుంటున్నాం మిరియం అక్క. అది సితార్ అంట, తాంబూర సితార్ అంట. నా దగ్గర కరంతో చేయబడి తాంబూర సితార్ తీసుకుని వాయిస్తుంటే మిరియాము అద్భుతమైన పాట, వండర్ఫుల్ పాట పాడతారంట. అక్కలందరూ అమ్మితే వెనకబడి వెళ్తుండేవారు. వాళ్ళు కూడా పాడుకుంటారు మిరియం అక్క. అంత చొప్పుగా సితార్ వాయించిందంట. దావీదుడు ఎలా వాయిస్తాడు చెప్పండి? దావీదు అంత అద్భుతంగా సితారా వాయిస్తాడంట. అందుకే దేవులాడు సౌలు సైనికులు పోయి దావీదును పట్టుకొని వచ్చారు. హల్లెలూయా, హల్లెలూయా. అది గొప్ప వరం. అది వరాన్ని కాపాలని కోరుకునే వాళ్ళు, వచ్చిన వరాన్ని వాడుకునే వాళ్ళు దేవుని స్తోత్రం. అందుకే నాకు అనిపించింది, నేను చూడండి ఎవరు లేకపోతే వారికి బదలాడుకుంటూ ఉండరు, కూర్చుంటే కొట్టుకోవడమే డప్పుడు పని. ఎందుకంటే వచ్చిన వరాన్ని ఏం చేయాలి? వాడుకుంటమే. అక్కడ లేకపోతే ఇంకోటి మనం కొట్టుకోవడం మాట డ్రమ్ము కొట్టుకుంటూ పోతున్నారు, పాడుకుంటూ పోతాం. ఏం చేస్తున్నారు? దేవుడు ఇచ్చిన వరం వాయిస్తున్నారు పరిశుద్ధాత్మ దిగి వస్తా ఉంటాం. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు వచ్చేసారు. మరి ఏం మర్చిపోయాను? ఏం మర్చిపోయాము? ఎక్కడ ఏంటి ఎక్కడ బ్రేక్ చేశాడు వాక్యాన్ని? చెప్పండి, మర్చిపోయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెహోవా కన్నులు ఏమైందంట చెప్పండి, గుర్తు చెప్పండి. మర్చిపోతాం అప్పుడప్పుడు. కన్నులు నరుల హృదయం మరీ చేతగా ఆయనకు కనబడింది. అంతే. అబ్బా మంచి గుర్తు పెట్టుకున్నారు, భలే గుర్తు చెప్పారు నాకు. బాబు దేవుని స్తోత్రం చెప్పండి. తప్పించుకున్న అవకాశం ఎవరికి రమ్మంటే వెళ్ళిపోవడమే. ఆయన కళ్ళులకు మరుగైంది ఏది లేదు. ఇక్కడ అందరు కళ్ళు మూయొచ్చాము కానీ అక్కడ నా దేవుడి కన్ను ఎవరో మూయలేరు. ఎందుకంటే ఆకాశం ఆయన సింహాసనము, భూమి ఆయన కాలు పెట్టుకునే పీట. మరి ఇంత గొప్ప దేవుడు కళ్ళు మూయగలుగుతాడా? ఇప్పుడు ఏదైనా మన బాడీలో ఏదైనా ఉంటే తీసుకోవాలి, చూడాలంటే యాక్సెప్ట్ ఇస్తారు. కూర్చోండి, యాక్సెప్ట్ ఇస్తారు. ఏం చేస్తారు చెప్పండి? మన బాడీలో ఏదైనా ఉంటే ఏదో ముందు రోగం తెలియాలంటే ఎక్స్రే ఇస్తారు. ఏసై కళ్ళు పెట్టి చూస్తే మొత్తం బాడీ అంతా ఎక్స్రే లోపల ఏ పాట ఖరాబ్ లేదు, ఏ పాట ఎట్టుంది, అసలు నీ మనసు ఎట్టుంది, నీ తలపులు ఎట్లున్నాయి అలాగే చూసేసి చెప్పేస్తాడు. ఎందుకంటే ఆయనే ఈ బాడీకి నిర్మాణ కర్త. దేవుని స్తోత్రం. రోమిలకు రాసిన పత్రికలు రండి త్వరగా, సమయం అయిపోవచ్చు. అయితే నీ సహోదరునికి తీర్పు తీర్చనేలా, అయితే నీ సహోదరునికి నువ్వు తీర్పు తీర్చనేలా, నీ సహోదరుని నిరాకరింపడేలా, నీ సహోదరుని ఎందుకు త్రోసివేస్తున్నావు? మనం అందరము దేవుడు న్యాయపీఠం ఎదుట నిలుతుము. ఏం నిలబడతామంట? నేను తప్పించుకుంటాం అనుకున్నావే? ఎవరైనా తప్పించుకుంటాడా? మనం అందరం ఎక్కడ నిలబడతాం? ఆయన న్యాయపీఠం ఎదుట నిలబడతాం ఒక దినాన. ఈ సహోదరు నిందించవద్దు, త్రోసివేయద్దు, అవమానపరచవద్దు, తీర్పు తీర్చవద్దు. తీర్పు తీర్చడానికి మనం ఏ పార్టీ వారం కాదని మాట్లాడి చెప్పగలిగింది ఉంటే మంచి మాటలు కొన్నే చెప్పు, కానీ తీర్పు తీర్చవద్దు. లేకపోతే మంచి బుద్ధి చెప్పు, బాబు ఇలా ఉంటే బుద్ధి చెప్పు. ఎందుకంటే మనం అందరం వేసే దగ్గర ఆయన న్యాయపీఠం దగ్గర నిలబడితే మనకు తీర్పు దేవుడు తీరుస్తాడు. అదే ఉంది కదా, వృద్ధులకును సజీవులకును ఆయనే ప్రభు కనుక ఆయనే ప్రతి వానికి తీర్పు తీరుస్తాడు. ఇక్కడ కాదు, పరలోకం. దేవుడు స్తోత్రం. ఇంకా చూడండి, నా తోడు ప్రతి మోకాలు నా ఎదుట వంగుతున్నాయా? ఒకవేళ నేను వంగకపోతే ఖచ్చితంగా వంగుతాయి. వంగవా? చాలా మంది ప్రార్థన చేస్తే వాళ్ళకి బోర్జాపుని కూర్చుంటారు. ఎట్లా? చర్చిలో ఎట్లమ్మా? కాలు బోర్జాపుతారు. యేసయ్యకు స్తోత్రం, ప్రభుకు స్తోత్రం.
కాలు బాగా చాపుకుంటారు. కాలు ఎందుకమ్మా కాలు మా కళ్ళు నేను అంటాను కదా, మోకరిస్తే వేసి బాగు చేస్తారు కదమ్మా, మందులు ఎందుకన్నా మోకాలు కాలు చాపుకుంటారు, కాలు ఎందుకన్నా బాగు చెప్తాను. ప్రభు ఉన్నాడు కదా, నీ మోకాలు ఎంతో చేసేయా నేర్పిస్తాడు. కొంచెం ఓర్చుకుని కాస్త మోకాలు ముందు ప్రార్థన చేసుకో. ప్రభు మోకాలు ఎంతో నీ సన్నిధికి వచ్చానయ్యా, కాలు లేకపోతున్నానయ్యా, సరిగ్గా కూర్చోలేకపోతున్నానయ్యా, అయితే నా కాళ్ళు బాగు చేయనైనా కూర్చుని కాస్త మోకాలు మీద చిన్న ప్రార్థన చేసుకుంటే దేవుడు నేను బాగు బాగా బాగు కాదు కానీ బాగు సాపుకుని కూర్చుంటే బాగు సాపుకుని ఇంటికి వెళ్ళిపోతాం. ఇక్కడ సాపుతో కాలు కానీ అక్కడ ఊగుతాయి. ఏమైతే అంట ఏమవుతాయి అక్కడ ఏమైతే ప్రతి మోకాలు ఆయన దగ్గర వంగాల్సిందే. ఇంకొక మాట కూడా చూడండి, ప్రతి నాలుక దేవుని స్తుతించునని ప్రభువు చెప్పుచున్నాడు. ప్రతి నోరు ప్రతి నాలుక ఇక్కడ స్తుతించకపోతే అట్లా మౌనంగా ఉండిపోలేడు, కానీ ఆడగా స్తుతిస్తారు. ఇంకెక్కరు అయ్యా ఇక్కడ నాకు స్తుతి స్వాతంత్రంగా పని లేదండి, స్వాతంత్రం నాకు గిట్టదండి. కొంతమంది స్వాతంత్రాలకు ఎట్టవు, తల్లులోకి ఎట్టదు. ఏమా మరి ఏడికి ఎట్టకపోతే అడిగి ఇట్టు వాళ్ళు కూడా కొత్త సూత్రం నేర్చుకున్నారు. కొంతమంది ఉంటారు కదా కొత్త సూత్రాలు నేర్చుకుంటారు. ఏంటి అంటే అయ్యా శుద్ధులు పరలోకంలో ఉంటే కానీ భూలోకంలో ఉండండి, ఎట్టా శుద్ధించాలి కనుక మీరు శుద్ధించండి, సూత్రాలు నాకు ఇక్కడ వద్దండి అంటారు. మీరు అలా కోపం చెప్పిన వాళ్ళు మీరు కూడా అంటూ ఉంటారు, కానీ మేము అట్లా ఉండవు. మేమంతా మాది యెహోషువ టైం. మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, నేను నా ఇంటి వారిను యెహోవానే సేవించేద్దాము. చెప్పనుకుంటుంటే ఏడ మంగకపోతాడు మంగుతాయి, ఏడ స్తుతించకపోతాడు నీ నోరు నీ నాలుకాడ దేవుని దగ్గర స్తుతించక తప్పదు. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. ప్రతి నాలుకాన్ని స్తుతించాల్సిందే, ప్రతి మోకాలు ఆయన దగ్గర వంగాల్సిందే. వంగకుండా ఉండడానికి ఎవరు లేరు, అందరూ వంగాల్సిందే. నేను బైబిల్ చదివాను ఒక దినాన, ఒక లేఖన భాగ్యం ఉంది. ప్రభు వస్తున్నప్పుడు అంట గుండెలు బాదుకొని మోకరించి, ప్రభు కొండ దగ్గర పరిగెత్తి కొండలో ఉన్నది కప్పు ఉన్నది కాయము, ఇంకో గొర్రెపిల్ల మహా ఉగ్రత వచ్చేస్తున్నది. ఉగ్రతను చూసినట్టు భయపడి కొండ దగ్గర దాక్కుని గుండెలు బాదుకొని మోకరించి ఏడుస్తారంట భక్తులు ప్రజలు. అయ్యో నన్ను క్షమించు, నన్ను కాపాడంటే దేవుడు విడిచిపెట్టి వెళ్ళిపోతాడంట. మాత్రం భయంకరమైన ఉగ్రత దినం. ఎవరు తప్పించుకోగలుగుతాడు? ప్రభు కన్నుకు మరుగైనది ఏది లేదు. ఇదిగో ఈ సంవత్సరం చివరంతంలో ప్రభు నీతో మాట్లాడుతున్న మాట, నీకు తీర్పు ఉంది. నిన్ను ప్రతి యేసుడు ప్రతి దినం నేను చూస్తున్నాడు, నీ భక్తి చూస్తున్నాడు, నీ క్రమం చూస్తున్నాడు, నీ నడవడిక చూస్తున్నాడు, నీ హృదయాన్ని చూస్తున్నాడు. ఇదిగో నూతన పొందు మార్పు చెందాలి. హల్లెలూయా హల్లెలూయా. ప్రకటన గ్రంథంలో నేను మారు మనసు పొందుటకు దానికి నేను అవకాశము ఇచ్చింది కానీ అది మారు మనసు పొంద నల్లకపోయిందని అంటాడు. సంవత్సరం వరకు కూడా చివరి వరకు కూడా దేవుడు మనకి అవకాశాలు ఇస్తున్నాడు. ప్రభుకి వేరుగా ఉంటే నువ్వేం చేయగలవు, ఏది సాధించగలవు? ఏదో వచ్చి వారానికి ఒకసారి కూర్చోడం కాదు, వారానికి ఒకసారి ఆదివారం కూర్చుంటాం, ఏంటంటే నీ లోకంలో తిరుగుతున్నావు, లోకాల వాటిలో బ్రతుకుతున్నావు. అది మార్పా? ఏమంటారు తెలుసుదని నామకార్థపు భక్తి అంటారు. నామకార్థంగా యేసుని ఆరాధించడం, హృదయపూర్వకంగా ఆరాధించడం కాదు. ప్రజలు హృదయపూర్వకంగా దేవుని ఆరాధించాలంట, మనసాన్ని దేవుని స్తుతించాలంట. ఆయన చేసిన ఉపకారాలకి కృతజ్ఞతాపూర్వకంగా ఆయన సన్నిధిలో మనం నిలబడాలంట. ప్రభుకి వేరుగా ఉండి మనం ఏం చేయడం? ఎన్ని సంవత్సరాలు ఆయన మనకు అవకాశాలు ఇస్తున్నాడు. ఇంకొక తెగులు వచ్చింది తెలుసా మీకు? ఎంతమంది తెలుసు? ఇంకొక తెగులు కరోనా వైరస్ ఇంకొక రూపం దాల్చిందంట, కొత్త రూపం. ఏంటది? ఇక పిల్లలు చెప్తున్నాడు చూసాడు, స్ప్రే అంట. రోగం పేరేంటి? అంతకుముందు వచ్చిందేమో కోవిడ్-19. నాకు నాన్నకి తెలియదు ఏంటంట చెప్పడం చెప్పు. అది విన్నారు కదా, మాకు తిరగదు కదా, నాలుగు గంటలు కదా. ఇప్పుడు దాన్నే అదే మనం రూపం చెందిందంట, ఇంకొక రూపంగా మారిందంట, అదే వైరస్ రూపంగా మారిందంట. దీని పేరేంటి? స్ట్రెయిన్ అంట. స్ట్రెయిన్ అంట, స్ట్రెయిన్. మంచి పలికేనా? అదే మరి నాకు తిరగదు కాబట్టి స్ట్రెయిన్. ఆ వైరస్ ఏమో కొంచెం లేట్గా వచ్చేవాళ్ళంట. ఇది ఎన్ని రోజులు చచ్చిపోతారు?
4 రోజులలో పరదేశులము ప్రియులారా మన పురమిది కాకిలలో నిజముగా 2 రాజ్యములో నిజముగా పదాల పలకమోయ్ నిజముగా. ఫ్రెండ్స్, ఆ దేశం ఏంటబ్బా? ఎవరు కదా దేశంలో మనోళ్ళు క్రిస్టియన్స్ ఎక్కువ ఉంటారు. జర్మనీ. అమెరికా కాదు. ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇంకా చెప్పండి. యూరోపియనా, జర్మనీయా, ఇటాలియా? ఇటాలియన్ ఇటాలీ, ఇంగ్లాండ్. శవాలను తొవ్వి శవాలను గుంత తీసి పెద్ద లోయలాగా గోతు తవ్వి పెద్ద గోతి పెద్ద గోతి మొత్తం కుప్ప తీసుకుని దాన్ని దొబ్బి మట్టి కప్పేశారు. అమెరికా దేశంలో స్థలం లేక ఎక్కడ ఈ విమానాలు అది బోర్డు ఏదో ఉంటుంది అనుకోండి, బోర్డు తీసుకెళ్ళి కాల్చారు శవాన్ని. ఎంత గొప్ప కార్యం అండి మన జీవితాల్లో. అందుకే నేను చెప్తున్నాను, ప్రభు చెప్తున్న మాటలకి సంవత్సరం చివరిలో ఉన్నాం, చివరి ఆత్మాల్లో ఉన్నాం. ఒక దాంట్లోంచి ఒకటి విడిచి ఒక దాంట్లోంచి తప్పించే లోపే మరొకటి వస్తుంది. ఇండియా కూడా ఏదో వచ్చిందని అంటున్నారు, ఎవరు అంటుకున్నా అంటున్నారు, ఎవరు చచ్చిపోయారు అంటున్నారు. కొన్ని లాక్డౌన్ బయట దేశాలు అయిపోయినాయి, విమానం బంద్, రాకపోకలు బంద్. మరొకసారి మన భారతదేశంలో కూడా తెలంగాణ కూడా బంద్ పడే రోజులు వస్తున్నాయి. ఆలోచన చేసుకోండి. మళ్ళా బంద్ అయ్యే రోజులు, మళ్ళా శ్రమలు మనకు స్టార్ట్ అవుతున్నాయి. ఒక అపాయం తప్పించాడు దేవుడు. కృతజ్ఞత లేకుండా జీవిస్తే మరొక అపాయం మన ఈపు వెనకనే పుంజుకొని ఉన్నది. దేవుడు చెప్తున్నాడు, మార్పు చెప్పండి, కృతజ్ఞత కలిగి జీవించండి. ఎందుకంటే రాకడికి సూచనలు అన్ని ఏంటివి? యేసయ్య రాకడకు సూచనలు. ఇంకొంచెం చదవబోయింది కొత్తగా. ప్రతి నాలుక రాయబడి ఉన్నది కనుక మనలో ప్రతి వాడును తన గురించి దేవునికి లెక్క చెప్పాలి. నీ గురించి నువ్వు దేవునికి లెక్క చెప్పాల్సిందే. ఇంట్లో ఎంత లెక్కలు ఉండవు అసలు. ఎక్కడ ఏమండవు? భార్య లెక్క భార్యదే, భర్త లెక్క భర్తదే. దేనిది? కొంతమంది కుటుంబాలు ఉంటాయి, భార్య డబ్బు భార్యదే, భర్త డబ్బు భర్తదే. లెక్క చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ ఉద్యోగం చేస్తే ఏ ఉద్యోగం చేస్తాడు, ఆయన ఖర్చు అంటాడు, ఏమి ఖర్చు వేసేస్తుంది. లెక్కలు ఉండవు. కొన్ని కుటుంబాలలో లెక్క పత్రం ఏమి ఉండదు. ఎవరి బాధ్యతలు చూసుకుని వెళ్ళిపోతూ ఉంటారు బాబు. కానీ యేసయ్య కరెక్ట్ కాదు. నీ జీవితం అంతా ఆయన దగ్గర లెక్క. నీ బ్రతికిన 100 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, 90 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, నీ ఆయుష్, నిన్ను బ్రతికించిన దినం లెక్కంతా ఆయన దగ్గర నువ్వు చెప్పాల్సిందే. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది భర్తలు ఉంటారు కదా, ఒక 1000 రూపాయలు ఇస్తారు ఒక రోజు, కొంచెం ఖర్చు, అయ్యా భోజనాలు ఖర్చులు అన్నీ కావాలి కదా అంటారు. సరే పండగ కదా, ఒక 2000 ఇస్తారు, ఖర్చు పెట్టి పండుగ తెల్లారంటాడు. ఎంత అయింది, ఎంత మిగిలింది లెక్క చెప్పవా? ఏమంటారు? ఎంత ఖర్చు పెట్టావు, మిగిలాయా లేదా, ఏం మాట్లాడేయండి. 2000 తీసుకున్నావు, అయ్యా ఆ బెల్లం తెచ్చా, ఆ బియ్యం తెచ్చా, నానబెట్టా, మురుకులు పోసా, ఇవన్నీ చెప్పి ఇంత మిగిలి. మరి నేను అడిగిన తర్వాత చెప్పవా? ఏమనుకుంటావు అంటాడు ఆయన. మన ఊళ్ళో లేదులే కానీ బయట కొంతమంది ఉన్నారు కాబట్టి చెప్తున్నా. మన ఊళ్ళో ఎవరు లేరు అట్లా. యేసయ్యకి స్తోత్రం చెప్పండి. ఈ చిన్న 2,000కి 10,000కి మనం లెక్క చెప్పుకుంటా ఉంటే మన జీవితాన్ని వేసే లెక్క అడుగుతాడు. చెప్పకుండా తప్పించుకోగలుగుతావా? అందుకే దేవుడు అంటాడు, ఈ చివరి దినాల్లో నువ్వు మార్పు, నీ జీవితానికి లెక్క నువ్వు దేవునికి చెప్పాలి. హల్లెలూయా. మన ప్రాణానికి మనం లెక్క చెప్పాలి. మన బ్రతికిన దినాలన్నీ కూడా ప్రభు లెక్క చెప్తాడు, లెక్క అడుగుతాడు. నేను 2 సంవత్సరాలు బ్రతికించిన వరకంటే జీవించే బిడ్డ అంటాడు. చెప్తావా? చెప్పకుండా ఉండలేదు కదా. నాకేం జ్ఞాపలేదన్న మొత్తం అలా చూపిస్తాడు నీ ముందర. 50 సంవత్సరాల సీన్ అంతా అక్కడ ఒకసారి నాకు తీసుకొచ్చి చూపిస్తాడు. ఇంకేం తప్పించుకుంటావు? తప్పించుకునే అవకాశమో ఇక లేదు. యేసయ్యకి స్తోత్రం, హల్లెలూయా. అందుకే ప్రభు
ఏది మన యోహాను సువార్త చూడండి 15వ అధ్యాయం. ద్రాక్షావల్లిని ఒక్క నిమిషం. చాలా చదువు కింద అట్లా చూద్దాం. ఏదుంటుంది నా నా మాట ఏంటంటే నాకు వేలుగా ఉన్న మీరేమీ చేయగలరు. నా పదం ఒకటి ఉంటుంది దాన్ని. చదువు మొట్టమొదటి చూద్దాం కింద కాకుండా. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోనే చదువు. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచియుండుడి. మీ యందు నేను నిలిచియుందును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగో ఫలింపదు, అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరు ఫలింపరు. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుండునో వాడు బహుగా ఫలించును. ఇంకా నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఏం చేస్తారు? నాకు వేరుగా ఉండి మీరేమీ చెయ్యలేదు. నాలో ఉంటేనే మీరు ఫలిస్తారు. హల్లెలూయా. ఒకవేళ యేసయ్యలో లేకుండా నువ్వు ఫలించేవారు కదా. యేసయ్య ఫలింపు కాదు, సైతాన్ ఫలింపదు. దేవుడు ఫలింపు కాదు. అది ప్రభువులో ఉంటేనే నువ్వు ఫలిస్తేనే అది నీ యేసయ్య ఫలింపు, అది నీ దీవెన. యేసయ్యలో నువ్వు లేకుండా నీకు వచ్చి చూసారు ఆశీర్వాదం, అది సైతాను ఆశీర్వాదం. దేవుడు ఆశీర్వాదము కాదు. సైతాన్ కూడా బాగా దీవిస్తాడు. యేసుప్రభు దగ్గరకు వచ్చి ఏమన్నా చెప్పండి, ఉపవాసం తీరినాక ఏమన్నాడు? ఈ రాళ్ళను రొట్టెలో ఉన్నట్లుగా ఆజ్ఞాపించి చేసుకుని తిను అన్నాడు. తర్వాత ఏమన్నాడు? ఈ రాజ్యం పట్టణంతా నాదే, ఒక్క దండం పెట్టి ఎంత నీకు ఇచ్చేస్తాను. వాడికి కూడా మస్తు ఆస్తి ఉంది. భూలోకం అంతా వాడితే. ఏ లోకం? ఈ భూలోకం అంతా వాడితే. వాడికి ఇవ్వబడిందంట. ఈ లోకరాజ్యాలే నాయే, నాకు దండం పెట్టి ఎన్నికి ఇచ్చేస్తానంటాడు. పొర సాధన. ఈ దేవుడికి మాత్రమే మొక్కి ఆయనకి పూజించమని తెలియదా? అసలు ఈ రాజ్యం ఏంటో చెత్త. నా రాజ్యం సంగతి తెలుసా నీకు? బంగారుపు రోడ్లు అంత మట్టేనేడా ఈ రాజ్యం. పనికిమాల రాజ్యం అంత మట్టే, మట్టి చెత్త కుప్పలు. ఏ మొక్క చూసినా మురికే. రోడ్డు మీద అంత కంపు కొట్టిపోతుంది. కంపు చెత్త ఊరిది దేశానికి. నా దేశం తెలుసా ఎవడదో? బంగారు వజ్రాలతో పొదిగించబడిన పట్టణం. నా పట్టణానికి, ఈ పట్టణంతో నన్ను పోల్చుకొని దండం పెట్టమంటాను. ఈ చెత్త పట్టణం గురించి సాధారణ ఒక్క బెదిరించి కాడికి కాపు ముడుచుకునే వెళ్ళిపోయాడు. ప్రభు లేకుండా వచ్చే ఆశీర్వాదం అంతా సైతను ఆశీర్వాదమే. ప్రభు ఎదురుగా నువ్వేమీ చేయలేవు. అది ఆయనలో నాటపడు, ఆయనలో ఫలించు. ఇక నేను ఆయనలో ఫలించడానికి, ఆయనలో నాటపడడానికి ఆలోచన చేయి. లేదంటే నా పాత జీవితాలు మార్చుకోలేము, నా జీవితం ఇలాగే ఉంటుంది, ఇలాగ బ్రతుకుతానంటే నీవు దేవుని దగ్గర లెక్క చెప్పక తప్పదు. నువ్వు ఆయన సన్నిధిని నువ్వు మోకాలు అక్కడ వంచక తప్పదు. ప్రభు సన్నిధిని నువ్వు మోకాలు వంచక తప్పదు. ఆయనకి నీ జీవితం లెక్క చెప్పక తప్పదు. ఎలా ఉన్నామో మనం పరీక్షించుకుందాం. దేవుడి మాట దీవించుగా. ఆమె హలో చెప్పండి. ఇంతవరకు నువ్వు కటాక్షించినందుకు వందనాలు. ఎంత చక్కదైన మాటలతో మాట్లాడాలి. ఈ వాక్యాన్ని అనుసరించి జీవించే జీవితం మాకు దయచేయండి. ప్రతి శోధను తప్పించి మేలుతో ఈ కటాక్షని కలిగిన మాకు దయచేయండి. అయ్యా నీ బిడ్డలందరూ మీరు ఆశీర్వదించినట్లు ఈ సంవత్సరం చివరి ఆదివారం మమ్మల్ని నిలబెట్టేవయ్యా. ఇలాగ నేను ఆరోగ్యం చేస్తున్న వాక్యం కృతం మాకు ఇచ్చినందుకు కనుక బిడ్డలను దీవించమని, వారి ఇచ్చిన కానుకలు, వారి ఇచ్చిన గురుబియా, వారి సాక్షి చెప్పేసిన కానుకలు, ఇదిగో ప్రభావ వారి ఇచ్చిన దశమ భాగాలు దీవించి అంతకంతకు కూడా ఆశీర్వాదం దయచేయండి. అయినా మా మధ్యన మీటింగ్లు ఉన్నాయి జనవరి, అవి కూడా నీకు మహిమగాలను జరిగించి దానికి కావాల్సిన ధనాన్ని కూడా నీవే సమకూర్చి నీ బిడ్డలతో మాట్లాడము. మమ్మల్ని మీరు తగ్గిస్తూ నీ నామం చేస్తూ నజరేయుడైన యేసు నామమున ప్రార్థన తండ్రి. ఆమేన్.
మన తండ్రి యొక్క దీవెనయు కుమారుడు యొక్క కృపయు పరిశుద్ధాత్మని యొక్క నేను సమస్య ఇప్పుడు ఎల్లప్పుడూ సుధాకరించగల పరిశుద్ధుడు ఇప్పుడు వచ్చిన మనందరికీ నేను రాలేని వారికి పరిచయం ప్రభు ఆత్మతోడై ఆత్మ చేత మార్పు దయచేసి పిల్లలను నిలబెట్టును గాక హల్లెలూయా.